పద్దులో తెలంగాణకు పైసా లేదు. రూపాయి ఇచ్చేందుకు కూడా మనసు రాలేదు. బడ్జెట్ తెలంగాణకు పేరుకు సైతం చోటు లేదు. తెలంగాణ ఏర్పాటుపై ఇంకా కోపమా? 60 ఏళ్ల తెలంగాణ గోస బీజేపీకి పట్టదా? 8 సీట్లిచ్చినా నిధులివ్వాలని అనిపించలేదా? బీజేపీకి సీట్లు ఇవ్వడమే తప్ప తెలంగాణ రావడమే బీజేపీకి ఇష్టం లేదా? బడ్జెట్లో తెలంగాణ ఊసు కూడా ఉండదా? ఎన్ని విజ్ఞాపనలు చేసినా మీకు మనస్సు రాలేదా? పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? కనీసం పాలమూరు రంగారెడ్డిని పరిగణలోనికి తీసుకోలేదు. విభజన వల్ల ఏపీ నష్టపోయిందా? 60 ఏళ్ల ఆకలి తెలంగాణ కనిపించలేదా? తెలంగాణకు రావడమే శాపమా? చిన్న రాష్ట్రాల ఏర్పాటే బీజేపీ అభిమతమన్నారు. తెలంగాణ ఏర్పాటును కించపరుస్తున్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్నారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నారు. అయినా తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదు. పద్దులో తెలంగాణకు కనీసం పైసా కనిపించలేదు. ఇది తెలంగాణ వాదులు, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ మిత్రపక్షాల రాష్ట్రాలకు అమితమైన ప్రాధాన్యత కల్పించింది. అందుకు ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ మిగతా రాష్ట్రాల అభ్యర్థనలు కేంద్రం పరిగణలోనికి తీసుకోలేదన్నదే వినిపిస్తున్న ప్రధాన వాదన. అవును, ఇది ముమ్మాటికి వాస్తవమనే తీరుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ అదే సమయంలో తెలంగాణకు కూడా సముచితమైన ప్రాధాన్యత కల్పిస్తే ఎంతో బాగుండేది. ఆంధ్రప్రదేశ్ మీద కురిపించిన ప్రేమలో కొంత చూపించిన తెలంగాణ సమాజం ఎంతో హర్షించేది. గత శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర పెద్దలు తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు బీజేపీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. కానీ చెప్పిన మాటలకు చేసిన చేతలకు ఏమాత్రం పొంతన లేదని నిరూపించారు. ఇది సగటు తెలంగాణవాది మనసులో భావన. ఎందుకంటే విభజన చట్టంలో అనేక అంశాలు చేర్చారు. అందుకు బీజేపీ కూడా సమ్మతించింది. విభజన చట్టంలో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. కనీసం తెలంగాణ నుంచి 8 సీట్లిస్తే కూడా బీజేపీ పెద్దలు కనికరం చూపించలేదన్నది వినిపిస్తున్న మాట. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ముసుగులో గిరిజన యూనివర్సిటీని మొదలుపెట్టారు. ఈ బడ్జెట్లో దానికి నిధులు కేటాయింపులు జరగలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీపై ఎలాంటి ముచ్చటా లేదు. కానీ ఎన్నికలకు ముందు వరంగల్లో సభ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారు. తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని గతం నుంచి కోరుతున్నారు. కేంద్రం సహకరించడం లేదు. దాంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది, పూర్తి చేసింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా నిధులిస్తారేమో అని ఆశించారు. ఇలా అనేక ఆశలు తెలంగాణ ప్రజలు పెట్టుకున్నారు. కానీ బీజేపీ కేంద్ర పెద్దలు తెలంగాణ మీద ప్రేమను చూపించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రతిసారి అండర్ యాక్ట్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. మరి అదే అండర్ యాక్ట్ అనేది తెలంగాణకు కూడా వర్తిస్తుందనేది మాత్రం వదిలేశారు. ఇది వివక్ష కాదా? తెలంగాణ మీద నిర్లక్ష్యం కాదా? తెలంగాణ అంటే బీజేపీకి ఈసుమంతైనా ఇష్టం లేదా అనే ప్రశ్నలు ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చినా తెలంగాణ మీద ఎందుకు పట్టింపు లేదనే ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు. బడ్జెట్ పరంగా అన్ని రాష్ట్రాలకు వచ్చే నిధులు తప్ప అదనంగా రూపాయి ఇచ్చేందుకు కూడా మనసు రాలేదా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర పెద్దలు సమాధానం లేకుండా చేశారు. దాంతో తెలంగాణ ఏర్పాటుపై ఇంకా కోపముందా అనే చర్చకు ఇప్పుడు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. తెలంగాణ విడిపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందనే భావన ఉన్న ప్రధానమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లు తెలంగాణ నలిగిపోయిందనే విషయం తెలియదా? 60 ఏళ్ల తెలంగాణ గోస బీజేపీకి పట్టదా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. బీజేపీ అంటే ఎంతో ప్రేమతో గౌరవంతో తెలంగాణ సమాజం 8 సీట్లు ఇవ్వడమే తప్ప అన్న చర్చకు ఆ పార్టీయే అవకాశం ఇచ్చినట్లయింది. కనీసం బడ్జెట్లో తెలంగాణ ఊసు కూడా ఉండదా అన్నది ఆత్మగౌరవంతో ముడిపడిన అంశంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 8 నెలల కాలంలో అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. మూడోసారి ముచ్చటగా కొలువైన ప్రధాని మోడీని కలిశారు కూడా. అయినా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ కలగలేదు. ఎన్ని విజ్ఞాపనలు చేసినా మనసు రాలేదా అనే మాటలే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2014లోనే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. అప్పటి నుంచి నిధులు సమకూర్చుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నీటికి కొరత లేదు, ప్రాజెక్టులు తక్కువేం లేవు. పోలవరం నిర్మిస్తే తెలంగాణకు అభ్యంతరమూ లేదు. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణలోని 7 మండలాలను 2014లో తొలి క్యాబినెట్లోనే విలీనం చేసినా అభ్యంతరం ఎవరూ చెప్పలేదు. విభజన వల్ల ఏపీ నష్టపోయిందా? అదే నిజమనుకుంటే ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కూడా నిధులు అంతే అవసరమన్నది బీజేపీ పెద్దలకు కనిపించడం లేదా? ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉంటే తెలంగాణ అభివృద్ధి ఎన్ని సంవత్సరాలైనా సాధ్యం కాదనే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంది.
తెలంగాణ ఉద్యమం చేశారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదనే పోరాటాలు చేశారు. ఇక కలిసుంటే తెలంగాణ మరింత ఆకలితో అలమటించే రోజులు వస్తాయనే తెలంగాణ సమాజం ఉద్యమం చేసింది. తెలంగాణ వస్తే తప్ప నీళ్లు రావు, నిధులు అందవు. కలిసి ఉన్నన్ని రోజులు కొలువులు కూడా రావనే తెలంగాణ సమాజం ఏకమై పోరాటం చేసి రాష్ట్రం సాధించుకుంది. ఈ విషయాలు బీజేపీ పెద్దలకు తెలియవా? 60 ఏళ్ల ఆకలి తెలంగాణ కనిపించలేదా? చిన్న రాష్ట్రాల ఏర్పాటే బీజేపీ అభిమతమన్న సిద్ధాంతం మేరకే తెలంగాణ వచ్చింది. 60 ఏళ్ల ఆకలి తెలంగాణ కనిపించలేదా? అది ఇప్పటికీ బీజేపీ పెద్దలు ఆ కట్టుబాటు తప్పుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. కానీ రాజకీయంగా తెలంగాణలో ఎదగాలని ఓవైపు చూస్తూనే మరోవైపు పదే పదే కించపరుస్తున్న సందర్భం చూస్తూనే ఉన్నాం. 2014 ఎన్నికల నుంచి అనేక మార్లు సమయం సందర్భం లేకున్నా ప్రధాని మోడీ తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ అనేకసార్లు చేసిన ఆరోపణ. 2014 ఎన్నికల సమయంలో మాట్లాడారంటే ఓ అర్థం ఉంది. కానీ ప్రధానమంత్రి హోదాలో కూడా నరేంద్ర మోడీ మాట్లాడటాన్ని తెలంగాణ సమాజం మెచ్చలేదు. అయినా బీజేపీ మీద తెలంగాణ ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉన్నారు. ఈ బడ్జెట్తో ఆ నమ్మకాన్ని కోల్పోయే అవకాశం స్వయంగా బీజేపీయే కల్పిస్తోందని చెప్పడంలో సందేహమూ లేదు. బడ్జెట్లో బీహార్, ఏపీలకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం 10% తెలంగాణకు ఇస్తే బాగుండని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైఖరిని తప్పుపట్టింది. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద చూపిస్తున్న వివక్షను సభ ఖండించింది. మరి బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని మోడీని ఒప్పించి బీజేపీ ఎంపీలు నిధులు తెస్తారా లేదా అన్నది వేచి చూడాలి.